తరపున నమస్కారం, హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. మీరు ఇంకా ఒక 20 ఏళ్ళ పాటు ఇంకా అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేయాలి. అయితే చిరంజీవి గారు మీరు మాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే మీకు 70 ఏళ్ళు వచ్చినాయి అంటున్నారు, మాకు అలా కనపడదు. ఇంకోటి, మీరు ఇప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని రీఇన్వెంట్ చేసుకుంటూ ఇప్పటికి మన వాల్తేరు వీరయ్య హిట్ కొట్టారు, మన శంకర వరప్రసాద్ సినిమా హిట్ కొట్టారు, తర్వాత ఇంకా రాబోయే సినిమాలు కూడా హిట్ అవుతాయి. విశ్వంబర కూడా రిలీజ్ అయ్యి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, ఆదపులు, ఈ నొప్పులు, కొంతమందికి బ్లడ్ ప్రెషర్, అది ఇది, బాడీ అలా మూవ్ అవ్వదు. కానీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకుంటా మీరు నటించటం, లుక్ అండ్ ఫీల్ అంత గొప్పగా ఉండడం చాలా బాగుంది. మన శంకర వరప్రసాద్ సినిమాలో మీ యాక్టింగ్ అద్భుతం. అంటే ఇప్పటికీ కూడా మీ యాక్టింగ్, మీ కామెడీ తోటి ప్రజల్ని మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మాకు పాత పడాలి కదా, పాత పడలేదు, అది చాలా గొప్ప విషయం. ఇంకోటి, చిరంజీవి గారు చూస్తే ఆయన 78లో పునాది రాళ్ళు సినిమాతో వచ్చాడని విని నాకు కూడా గుర్తుండిపోయింది. ఎందుకంటే అందరు చెప్తూ ఉంటారు. ఆ పునాది రాళ్ళు సినిమా తర్వాత నేను చిరంజీవి గారిని మొదట చూసింది థియేటర్లో. నేను కొంచెం ఊహ తెలిసాక, అంటే శ్రీకాంత్ వారి భార్య ఊహ కాదు, నాకు ఊహ వచ్చాక శుభలేఖ సినిమా ఆడుతుంది థియేటర్లో. శుభలేఖ అప్పటికి శుభలేఖ, మంత్రి గారి వియంకుడు, ఈ సినిమాలు ఆడుతూ ఉండేవి. కృష్ణ గారిది పగబట్టిన సింహం సినిమా రిలీజ్ అయితే ఆ పక్కనే శివుడు అని ఒక సినిమా ఆడుతూ ఉండేది. అది శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు అది కూడా రిలీజ్ అయింది. సో అవన్నీ మంత్రి గారి వియంకుడు, శుభలేఖ ఇవన్నీ హిట్లు. ఆ తర్వాత నాకు తెలిసిన పెద్ద హిట్ అభిలాష సినిమా చూసి వచ్చిన వాళ్ళు, మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ, ఆ రోజుల అభిమానులు అందరూ, బాగా చిరంజీవి ఎట్లా డ్యాన్స్ చేశాడు, ఆ గ్లాస్ మీద డ్యాన్స్ చేశాడు, ఇట్లా అంతా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, నాకు గుర్తుంటుంది. ఆ తర్వాత ఛాలెంజ్ సినిమా చూసిన వాళ్ళు, అబ్బో చిరంజీవి హిందూ వదన కొందరదన సినిమా పాటకి ఎరగదీసేసాడు, విజయశాంతి చేయలేకపోయింది, అట్లా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఇంకోటి బాగా పాపులర్ సినిమా మా మాయ అంటూ ఉన్నాడు, గోండా సినిమా చూడాలంటూ ఉండేవాడు. ఆ గోండా సినిమా నేను చూడలేదు ఆ రోజుల్లో. ఆ మధ్య ఒకసారి అటెంప్ట్ చేశాను, నాకు ఆ సినిమాలో కాసేపు అటెంప్ట్ చేశాను గోండా సినిమా చూద్దామని. కానీ ఫస్ట్ సీన్లో ఏదో ఒక సీన్లో లక్ష్మీదేవి విగ్రహం బాక్స్లో ఉంటుంది, ఆ బాక్సులో ఉంటుందని చెప్తారు. ఆ విగ్రహం కొట్టేయడానికి చిరంజీవి గారు వెళ్తే ఆ బాక్స్ మీద కాలు పెడతాడు. అక్కడ నచ్చల, దాని నిర్లక్ష్యం, ఆపేశాను సినిమా. సో తర్వాత గోండా ఒకటి బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఈ 83, 84 ఆ టైంలో, 83లో చిరంజీవి గారి గురించి నేను ఇట్లాంటి సినిమాలు తప్ప, కృష్ణ గారు సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆ సినిమా థియేటర్ల దగ్గర బాగా సందడిగా ఉంటుంది. 84 వచ్చేసరికి నేను కృష్ణ గారి సినిమాలు మా వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. ఇంటర్వెల్లో కృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవి అప్పుడే రిలీజ్ అయిన సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఉద్దండు అనే సినిమా ఒకటి వచ్చింది, అట్లా ఫ్లాప్ అయింది కృష్ణ గారిది. అయితే కానీ దాంట్లో చిరంజీవి సినిమా కూడా ఫ్లాప్ అయిందని ఏదో సంతోషపడతా ఉంటారు ఇంటర్వెల్లో మాట్లాడుకుంటూ. అలాగే 85లో వచ్చేసరికి కృష్ణ గారి అగ్నిపర్వతం రిలీజ్ అయితే అదే రోజు జనవరి 11 చిరంజీవి గారిది చట్టంతో పోరాటం సినిమా రిలీజ్ అయింది. కృష్ణ గారి ఫ్యాన్స్ ఇంటర్వెల్లో మాట్లాడుకుంటూ ఉండేవారు, చట్టంతో పోరాటం పోయింది అని. అయితే 85కి చిరంజీవి గారు సూపర్ స్టారా అంటే ఖైదీ సినిమా బాగా హిట్ అయింది. కానీ నేను చెప్తాను, ఖైదీ సినిమా హిట్ అవటాన్ని ఆయన చాలామంది అభిమానులు వచ్చారు, కానీ ఆయన నెంబర్ 1 హీరో కాదు. అప్పటికి నెంబర్ 1 హీరో కాదు ఆయన, ఖైదీకి కాదు. ఖైదీ ఎలాంటిదంటే సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది ఎలాంటిదంటే నానికి, విజయ్ దేవరకొండకి అర్జున్ లాగది. మహేష్ బాబు ఒక్కడు సినిమా రిలీజ్ అయితే నెంబర్ 1 అయిపోయేదంటే చిరంజీవి గారు ఒప్పుకుంటారా? అలాగనే ఖైదీకి అదే నెంబర్ 1. నాకు తెలిసి ఆయన 87, 88కి నెంబర్ 1, మరణ మృదంగం నుంచి నెంబర్ 1. అయితే ఎందుకంటే 86 కూడా కృష్ణ గారి సింహాసనం పెద్ద సినిమా ఇండస్ట్రీకి. శ్రీదేవి కృష్ణ గారితోనే యాక్ట్ చేసేది, వేరే హీరోలతో యాక్ట్ చేసేది కాదు. నేషనల్ స్టార్ శ్రీదేవి కృష్ణ గారిని నెంబర్ 1 హీరో ఇన్ ద ఇండస్ట్రీగా గుర్తించి కృష్ణ గారికే డేట్లు ఇచ్చేది. కాబట్టి ఆ రకంగా చిరంజీవి గారు అప్పటికి నెంబర్ 1 కాదని చెప్పాలి. కొండవీటి దొంగ సినిమాలో శ్రీదేవి గారి కాల్ షీట్ అడిగితే శ్రీదేవి కొండవీటి దొంగ సినిమాని కొండవీటి రాణి ఏదో సంథింగ్ అలా నా పేరు కూడా పెట్టండి, అలా చేస్తేనే చేస్తానని చెప్పింది. అలాగనే జగదేక వీరుడు అతిలోక సుందరి యాక్ట్ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి అని పెట్టమంది తప్ప జగదేక వీరుడు అని పెట్టేసి వదిలేలా.
అదే కృష్ణ గారితో మటుకు మహారాజశ్రీ మాయగాడు, మా ఊరి మగాడు, మొగటం లేని మహారాజు, ఖైదీ రుద్రయ్య, జయం మనదే, ఎట్లాంటి టైటిల్స్ పెడితే అభ్యంతరం లేదు. కానీ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఆమె కాంపిటేటివ్ ఫీల్ అయ్యేది. అయితే అది పక్కన పెడితే చిరంజీవి గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది, డెఫినెట్గా న్యాచురల్గా ఉంటుంది. అయితే మాస్ సీన్లు కంపేర్ చేస్తే చిరంజీవి గారికి కృష్ణ గారికి అబ్బో మా చిరంజీవి మాస్ అంటారు, చిరంజీవి డిఫరెంట్గా సూపర్ మాస్, గూజ్ బంప్స్ వస్తాయి. కానీ ఎఫర్ట్లెస్గా యాక్ట్ చేస్తారు కృష్ణ గారు, నేను ఇప్పటికీ కూడా చెప్తాను. చిరంజీవి గారు రావు పళ్ళు రావు అంటాడు, కృష్ణ గారు కొంచెం ఎఫర్ట్లెస్గా ఉంటుంది. కృష్ణ గారు అంటే పేరు కోటిగాడు, ఊరు తెనాలి, ఉద్యోగం, డబ్బులు ఇచ్చుకుని కాళ్ళు చేతులు ఎరగొట్టడం, వివరాలు చాలుగా మీలో బసవయ్య అవ్వడం, ఇట్లా ఉంటుంది. రోగొప్పులు రో అంతా చెప్పరు కృష్ణ గారు. ఓకే, ఎనీ కేస్ ఎవరి జివ్వకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు, అట్లాగా ఎవరి టేస్ట్ ఆడిది. మా ఫ్రెండ్ ఒకడున్నాడు, కొదమ సింహంలో చిరంజీవి కోబాయ్ యాక్టింగ్ చేస్తే ఆయన అంటాడు చిరంజీవి కోబాయ్ యాక్టింగ్ బాగుంది, కృష్ణకి చుట్ట పెట్టుకోవడం కూడా రాదు. నాకు కృష్ణ గారు ఎప్పుడు 70లో వేసేసాడు మోసగాడు. చిరంజీవి గారు విలన్స్ బాడీ లాంగ్వేజ్ క్లోజ్గా ఉంటాడు, కృష్ణ గారు విలన్స్ని బెదిరించే హీరోలాగా ఉంటాడు, విలన్స్కి ఆపోజిట్ ఉంటాడు కృష్ణ గారు. చిరంజీవి గారు విలన్స్తో కలిసిపోతాడు, రాక్షసులకే రాక్షసుడు అంటారు చూసారు, అట్లా ఉంటాడు. కృష్ణ గారు ఏంటంటే దేవుడిలాగా ఉంటాడు. సో ఎనీ కేస్ చిరంజీవి గారుకి ఒక లోటు ఉంది, కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు, రామారావు గారికి దానవీర స్వరకర్ణ అలాంటి సినిమాలు చిరంజీవి గారికి లేవు అని ఆయనకి లోటు ఉంది. కానీ నాకు అనిపించిందంటే చిరంజీవి గారే ఒక ఐటమ్, ఆయనే ఒక వెరైటీ, సినిమాలతో సంబంధం లేదు. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఆఫరింగ్. ఇప్పుడు మైకేల్ జాక్సన్, శ్రీదేవి, చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా 1980sలో వచ్చిన ఆణిముత్యాలు వీళ్ళు. సో వాళ్ళు వరల్డ్ వైడ్ చూసుకుంటే రేర్ బ్రీడ్ వాళ్ళు. సో రేర్ బ్రీడ్ అది. సో అదొక అద్భుతమైనది. కృష్ణ గారు వచ్చి షాన్ కానరీ, రోజర్ మోర్, యూనో ఆ రేంజ్, మన ఎన్టీఆర్ రేంజ్. అందుకే చిరంజీవి గారు సైరా అనే సినిమాతో ట్రై చేశాడు. సైరా సినిమా ఆయన నమ్ముకున్న స్టోరీని తీసేయవలసింది, దాన్ని సైరా అనే స్టోరీ తీసుకొని దాన్ని అనసగా స్క్రిప్ట్ వేసి బాహుబలి లాగా తీద్దామని తత్తరబెత్తర అయిపోయింది. అది 75 కోట్లు బొక్క, ఒక్క ఫైట్కే 75 కోట్లు బొక్క. సురేందర్ రెడ్డి ఒక బ్యాడ్ డైరెక్టర్. దాన్ని మామూలుగా సైరా అనేవాడి చరిత్ర తీసుకొని సినిమా మామూలుగా తీసినా బాగుండేది, లేకపోతే తీయకుండా ఉండాల్సింది. 10 కోట్లలో తీయాల్సిన సినిమా, పోయే మహాబలిపురం అడవై రాయలసీమ పోయి ఒక 10 కోట్లలో 8 కోట్లలో తీసి పక్కన పెట్టి చూడాలి. యాక్టింగ్తో, డైలాగులతో, మంచి స్క్రీన్ ప్లేతో నడిపించాల్సిన సినిమాని హై బడ్జెట్ సినిమాగా తీయాల్సిన అవసరం లేదు. అది అంతకన్నా ఫ్లాప్ అయిపోయింది. అయితే ఇంకా నెక్స్ట్ సినిమాలు చిరంజీవి గారు ఇప్పటికి కూడా అలరిస్తున్నాడు. రజనీకాంత్ గారి హిట్లు వచ్చేటప్పుడు చిరంజీవి గారి హిట్లు రాలేదు అని చెప్పేసి క్రిటిసైజ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైంది, చిరంజీవి గారు కొట్టాడు మన సూపర్ హిట్. రజనీకాంత్ గారు సంపేస్తున్నాడు ఫ్లాపులతోటి, పెద్ద ఇండస్ట్రీ లాస్లు ఇవన్నీ. ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది, అది పరిస్థితి. ఆల్ ద బెస్ట్ చిరంజీవి గారు, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ, గాడ్ బ్లెస్ యూ.